నమస్కారమండి. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారమండి. ఆ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే మనలో చాలామందికి రోజువారీ జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడేది. సాధారణంగా మన ఇంట్లో ఏదైనా కుర్చీ విరిగితేనో లేక తలుపు కీచుమంటుంటానో మనమేం చేస్తాం? వెంటనే ఎక్కడ ఉన్న టూల్ బాక్స్ వెతుకుతాం. అవును, ఖచ్చితంగా. అందులోంచి ఒక స్క్రూ డ్రైవరో లేక సుత్తో తీసి దాన్ని సరిచేస్తాం. ఎందుకంటే దేనికి ఏ పనిముట్టు వాడాలో మనకు తెలుసు కాబట్టి. రైట్, నిజమే. కానీ సరిగ్గా ఇలాంటి సమస్యే మన మనసుకొస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే కదా, ఆఫీస్లో ఎవరైనా ఏదైనా అన్నారనో లేదా జరిగిపోయిన ఒక చేదు సంఘటన పదే పదే గుర్తొస్తూ మనసులో ఒక భయంకరమైన ఆలోచన సుడులు తిరుగుతుంటే దాన్ని ఎలా పీకేయాలో తెలియక మనం గిలగిలలాడిపోతాం. అవును, చాలా ఇబ్బంది పడతాం. మనసుకు కోపమొచ్చినా, భయం వేసినా, అసూయ కలిగినా సరే ఊరికే ఆలోచించకు, వదిలే అని ఒకే మందుతో అన్నింటినీ నయం చెయ్యాలని చూస్తాం. కాని ఒక స్క్రూని బిగించడానికి సుత్తిని వాడితే ఎలా పని జరగదో, మనసులోని రకరకాల సమస్యలకు ఒకే పరిష్కారం వాడినా పని జరగదు కదా. ఖచ్చితంగా అండి. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో బౌద్ధవాంగ్మయం నుండి స్వీకరించిన ఒక అసాధారణమైన గ్రంథాన్ని, అంటే మజ్జిమ నికాయ 20లో ప్రస్తావించిన వితక్క సంతాన సుత్తను పరిశీలించబోతున్నాం. చాలా అద్భుతమైన సుత్తండి ఇది. అవును కదా. దీన్ని సులభంగా చెప్పాలంటే అనవసరమైన ఆలోచనలను అరికట్టే సూత్రం. ఇందులో వేధించే ఆలోచనలను నియంత్రించడానికి బుద్ధుడు మనకొక 5 పనిముట్లున్న అద్భుతమైన టూల్బాక్స్ను అందించారు. ఈరోజు మనం ఆ పెట్టెను తెరిచి చూడబోతున్నాం. నిజంగా ఈ విశ్లేషణ రోజువారీ జీవితానికి చాలా అవసరం అండి. ఎందుకంటే సాధారణంగా సుత్త లేదా ప్రాచీన బౌద్ధ సూత్రాలనగానే ఇవి అడవుల్లోనో లేక హిమాలయాల్లోనో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసే సన్యాసులకు మాత్రమేనని ఒక అపోహ ఉంది మనకి. అవును, నేను అలాగే అనుకునేదాన్ని. కానీ ఆ గ్రంథాన్ని లోతుగా చదివితే అర్థమయ్యేది ఏమిటంటే ఇవి ఖచ్చితంగా ఈనాటి మన ఉరుకుల పరుగుల జీవితం కోసమే రాయబడ్డాయి అనిపిస్తుంది. ట్రాఫిక్లో ఎవరైనా మన బండిని ర్యాష్గా క్రాస్ చేసినప్పుడు వచ్చే ఆవేశం దగ్గర్నుంచి, ఆఫీస్లో ఒక ప్యాసివ్ అగ్రెసివ్ ఈమెయిల్ చదివినప్పుడు వచ్చే ఒత్తిడి వరకు మనస్సును అదుపులో ఉంచుకోవడానికి కావలసిన అత్యంత ఆచరణాత్మక వ్యూహాలెందులో ఉన్నాయి. ఓహో, అంటే డైలీ లైఫ్లో వాడుకోవచ్చనమాట. ఖచ్చితంగా. ఏంటంటే మనసు ఒక యంత్రం లాంటిది. అది ఎప్పుడూ ఒకేలా పనిచేయదు. దాని స్థితిని బట్టి మనం వాడే వ్యూహం కూడా మారాలి. ఆ వ్యూహాలే మనం ఇందాక చెప్పుకున్న ఈ 5 పనిముట్లు. అంటే మనసు అనే ఆ పనిముట్ల పెట్టెను తెరిచినప్పుడు ముందుగా అందుబాటులో ఉండే చాలా సులభమైన ఉపాయంతోనే మనం ప్రారంభించాలన్నమాట. అవునండి, కరెక్ట్. గ్రంథం ప్రకారం చూస్తే మొదటి పద్ధతిని ప్రత్యామ్నాయ ఆలోచన అని పిలవవచ్చు కదా. ఇంగ్లీష్లో స్కిల్ఫుల్ రీప్లేస్మెంట్ అంటారు. రైట్. అంటే మనసులో ఒక చెడు ఆలోచన పుట్టగానే వెంటనే దానికి పూర్తి విరుద్ధమైన ఒక మంచి ఆలోచనతో దాన్ని భర్తీ చేయటం. అవును. ఇక్కడ వాడిన ఉదాహరణ నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక వడ్రంగి చెక్కలో ఉన్న ఒక పాత మేకును, పాడైపోయిన మేకును తీయడానికి ఏం చేస్తాడంటే ఒక కొత్త మేకును తీసుకుని ఆ పాత మేకుపైనే పెట్టి కొడతాడు. అవును, అప్పుడు ఆ పాత మేకు బయటకొచ్చేస్తుంది. పాతడి బయటకు రాగానే దాని స్థానంలోకి ఈ కొత్త మేకు వెళ్తుంది. అలాగే మనసులో కోపం వస్తే కరుణతో, అంటే మెట్టాతో దాన్ని భర్తీ చెయ్యాలి అని ఇందులో చెప్పారు. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన సూత్రం ఏంటంటే ఆ మనస్కు శూన్యమంటే పడదు. అంటే వాక్యూంలాగా ఉండలేదంటారా? అవునండి. మనస్సు ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకునే ఉంటుంది. నేను కోపంగా ఉండకూడదు, నేను దీని గురించి ఆలోచించకూడదు అని మనం ఎంత అనుకుంటే మనస్సు ఆ కోపాన్ని అంత గట్టిగా పట్టుకుంటుంది. నిజమే. వద్దనుకున్నదే ఎక్కువ గుర్తొస్తుంది. అందుకే చెడు ఆలోచనను బలవంతంగా బయటకు లాగడం కంటే దాన్నొక సానుకూల ఆలోచనతో నెట్టేయడం సులభం. వడ్రంగి ఉదాహరణలాగానే. కరెక్ట్. ఆ ఉదాహరణలో దాగున్న ఇంకో సూక్ష్మమేమిటంటే, చూడండి, 2 మేకులు ఒకేసారి ఒకే రంధ్రంలో ఉండలేవు కదా. అవును, అసాధ్యం. అలాగే మన మెదడు కూడా ఒకేసారి కోపాన్ని, కరుణను రెండింటినీ ఒకే తీవ్రతతో అనుభవించలేదు. మీరు ఒకదానికి చోటిస్తే రెండవది ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. వినడానికి చాలా బాగుంది, కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇది నిజంగా సాధ్యమేనా అంటారు? అంటే మీ ఉద్దేశం? ఉదాహరణకు, ఎవరైనా నన్ను అకారణంగా విపరీతంగా తిడుతున్నారు అనుకుందాం. లోపల రక్తం మరిగిపోతున్న ఆ క్షణంలో వెంటనే ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాలు వెతకడం, వాళ్లమీద ప్రేమను కురిపించడం ఎలా సాధ్యమండి? అర్థమైంది.
ఆ సమయంలో ఆహా వీళ్ళెంత మంచివాళ్లు అని అనుకోవడం నాకైతే అసాధ్యమనిపిస్తోంది. ఇది కేవలం పుస్తకాలకే పరిమితమైన ఒక ఆదర్శ భావన కాదా? ఖచ్చితంగా ఎవరికైనా ఫస్ట్ ఇదే సందేహం వస్తుంది. ఎందుకంటే మనం ఆ ఆలోచనను ఒకే ఉదుటున మార్చేయాలి అనుకుంటున్నాం. అవును కదా, మార్చలేము కదా. కాని మళ్ళీ ఆ వడ్రంగి ఉదాహరణను జాగ్రత్తగా గమనించండి. ఒక పాత మేకును కొత్త మేకుతో కొట్టేటప్పుడు వడ్రంగి తన బలమంతా ఉపయోగించి ఒకే దెబ్బకు దాని కొట్టడు. అవును, అలా కొట్టితే చెక్క పగిలిపోవచ్చు. కరెక్ట్. చెక్క పగిలిపోతుంది లేదా మేకు వంగిపోతుంది. దాన్ని నెమ్మదిగా పదే పదే సరైన కోణంలో ట్యాప్ చేస్తూ కొట్టాలి. ఓహో. ఆవేశం వచ్చిన వెంటనే మొదటి క్షణంలోనే అద్భుతమైన కరుణ పుట్టకపోవచ్చు. అందుకే గ్రంథంలో దీన్ని కేవలం రీప్లేస్మెంట్ అనలేదు, స్కిల్ఫుల్ రీప్లేస్మెంట్ అనగా ఒక నైపుణ్యంతో కూడిన భర్తీ అన్నారు. రైట్, ఇదొక స్కిల్. అవునండి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వారి పట్ల బ్రహ్మాండమైన ప్రేమను పుట్టించాల్సిన పనిలేదు. హమ్మయ్యా. కేవలం ఆ క్షణంలో వారి మొత్తం వ్యక్తిత్వాన్ని ద్వేషించకుండా ఆ గతంలో వారు చేసిన ఏదైనా ఒక చిన్న మంచి పనిని, లేదా కనీసం వీళ్లు కూడా నాలాంటి మనుషులే, వాళ్లలో ఏదో బాధ ఉండి ఇలా ప్రవర్తిస్తున్నారు అనే ఒక చిన్న సానుకూల కోణాన్ని పదే పదే మనసుకు గుర్తుచెయ్యాలి. ఒక చిన్న ట్యాప్ లాగా అన్నమాట. అవును. ఈ చిన్న ప్రయత్నమే ఆ పాత మేకును నెమ్మదిగా వదులుచేస్తుంది. ఓహో, అంటే రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయిపోయినట్టు కాకుండా అది ఒక సున్నితమైన సాధన అన్నమాట. ఖచ్చితంగా. ఒకే దెబ్బతో మేకును తీయడం కాదు, మెల్లగా కొడుతూ పాతదాన్ని బయటకు నెట్టడం. అర్థమైంది. కాని ఒక చిన్న డౌట్. కొన్నిసార్లు ఆ పాత మేకు చాలా మొండిగా ఉంటుంది, తుప్పు పట్టిపోయి చెక్కలో ఇరుక్కుపోయి ఉంటుంది. అవును, చాలా మొండిగా ఉంటాయి కొన్ని ఆలోచనలు. మనం ఎంత సానుకూల ఆలోచనలతో కొట్టినా అది బయటకు రాదు. కోపం లేదా ద్వేషం అలాగే మొండిగా మనసులో తిష్టవేసుకుని కూర్చుంటే అప్పుడేంటి? మంచి ప్రశ్న. బహుశా ఇక్కడే ఆ రెండో పనిముట్టు అవసరమవుతుంది కదా, అదే దుష్పరిణామాలను గమనించడం, అంటే రిఫ్లెక్టింగ్ ఆన్ డేంజర్. అవునండి, ఇక్కడే రెండో టూలొస్తుంది. అంటే ఈ ఆలోచన వల్ల నాకు కలిగే ప్రయోజనమేమిటి, ఇది నన్ను ఎటు తీసుకెళ్తోంది అని ప్రశ్నించుకోవడం. కరెక్ట్. కాని ఇందులో వాడిన ఉదాహరణ మాత్రం చాలా భయంకరంగా ఉందండి. కుళ్ళిన జంతువు కళేబరాన్ని మెడలో వేసుకుంటే ఎంత అసహ్యం వేస్తోందో ఈ చెడు ఆలోచనలు కూడా మన మనసుకి అంత హానికరమని భావించాలి అని రాశారు. వినడానికి కొంచెం వికారంగానే ఉంటుంది. అదే కదా, ఒక సున్నితమైన తాత్విక గ్రంథంలో ఇంత తీవ్రమైన వాంతి వచ్చేలాంటి ఉదాహరణను ఎందుకు వాడారో నాకు అస్సలర్థం కాలేదు. వాళ్ళు ఆ ఉదాహరణను అంత బలంగా, అంత వికృతంగా చెప్పడానికి ఒక స్పష్టమైన సైకలాజికల్ కారణం ఉందండి. అవునా? ఏంటది? సాధారణంగా మనిషి మనసుకు శారీరకమైన అసహ్యం లేదా నొప్పి అంటే తక్షణమే ప్రతిస్పందించే గుణముంటుంది. చూడండి, ఎవరైనా కుళ్ళిపోయి కంపు కుడుతున్న ఒక జంతువు కళేవరాన్ని మీ మెడలో వేస్తే మీరేం చేస్తారు? బాబోయ్, వెంటనే తీసి పారేస్తాను. ఆలోచిస్తారా, విశ్లేషిస్తారా? లేదు లేదు, ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా వికారంతో దాన్ని విసిరేస్తాను. కరెక్ట్. మన మెదడు అలా వైరు చేయబడి ఉంది. భౌతికంగా విషతుల్యమైన వాటిని మన శరీరం క్షణాల్లో తిరస్కరిస్తుంది. కానీ మానసికంగా విషతుల్యమైన ఆలోచనల దగ్గరకొచ్చేసరికి మాత్రం మన అహంకారం వాటిని గట్టిగా పట్టుకుంటుంది. అంటే వాడు నన్నలా అంటాడా, నేను వాటి సంగతి తేల్చాలి అని మనం అనుకోవడం లాంటిదా? అదే. ఆ కోపాన్ని మనం రోజులు, నెలల తరబడి మోస్తాం. అందుకే ఈ రెండో దశలో మనస్సును ఒక విధంగా భయపెట్టాలి. మనసులో తలెత్తే పగ, అసూయ వంటి ఆలోచనలు మనం మెడలో వేసుకున్న కుళ్ళిన కళేబరాలే అని విజువలైజ్ చేసుకోవాలి. ఓహో, ఒక రకంగా షాక్ ట్రీట్మెంట్ లాగా? ఖచ్చితంగా. అవతలివాడి మీద నేను పగ పెంచుకోవడమంటే నేను స్వయంగా విషం తాగి అవతలివాడు చనిపోవాలి అని ఎదురుచూడటం లాంటిదే గదా. అబ్బా, ఎంత బాగా చెప్పారు. నిజమే. ఈ కోపం వల్ల ఎదుటివారికి నష్టం జరుగుతుందో లేదో తెలియదు కాని నా నిద్ర పాడవుతోంది, నా ప్రశాంతత నాశనమవుతోంది అని ఎప్పుడైతే మన మెదడుకు స్పష్టంగా అర్థమవుతోందో ఆ భౌతికమైన అసహ్యం మానసిక స్థాయిలోకి మారుతుంది. అంటే ఆటోమేటిక్గా ఆ ఆలోచనను వదిలేస్తుందన్నమాట. అవునండి. వింటుంటేనే దాని తీవ్రత అర్థమవుతోంది. అంటే ఆ ఆలోచన పట్ల మనలోనే ఒక విపరీతమైన వైరాగ్యాన్ని, అసహ్యాన్ని కలిగించడం ద్వారా అహంకారం కన్నా ఆత్మరక్షణ ముఖ్యం అనే భావనను మనసుకివ్వడం. ఇది నిజంగా చాలా లోతైన పద్ధతి. అవును. సరే, ఇప్పుడు ఈ రెండు పనిముట్లు విఫలమయ్యాయి అనుకుందాం. కొత్త మేకు లోపలికి వెళ్లడం లేదు. ఆ కుళ్ళిన కళేబరం ఉదాహరణ కూడా మనల్ని ఆ ఆలోచన నుంచి బయటపడేయలేకపోతోంది. అప్పుడు మన వ్యూహం పూర్తిగా మారాలి. ఖచ్చితంగా మారాలి. ఇక్కడే మన టూల్ బాక్స్లోని మూడో పద్ధతి వస్తుంది. అదే
ఉపేక్షించడం లేదా నిర్లక్ష్యం చేయడం అంటే ఇగ్నోరింగ్ ద థాట్. అవును. ఆ ఆలోచనతో పోరాడకుండా పూర్తిగా పట్టించుకోకపోవడం. దీనికి మూలంలో చెప్పిన ఉదాహరణ, దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా చెత్తకుప్ప కనిపిస్తే అటువైపు చూడకుండా కళ్ళు మూసుకోవడం లేదా చూపు పక్కకు తిప్పుకుని వెళ్ళిపోవడం లాంటిది అని చెప్పారు కదా. అవునండి. ఇక్కడ మనం ఆలోచనల యొక్క మెకానిజాన్ని అర్థం చేసుకోవాలి. మనసు ఒక కోతిలాంటిది. దానికి ఎప్పుడూ ఒక ఆట కావాలి. ఖాళీగా అయితే ఉండదు. ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు నాకీ ఆలోచన ఎందుకొస్తోంది, నేను దీని గురించి ఆలోచించకూడదు అని మనం దానితో గొడవ పడుతుంటాం. కాని అలా గొడవ పడటం ద్వారా మనం వాస్తవానికి ఆ ఆలోచనకు అటెన్షన్ అనే ఇంధనాన్ని పోస్తున్నాం. అంటే అటెన్షన్ ఇస్తే అదింకా పెరుగుతుంది అంటారా? ఖచ్చితంగా. మనం దాన్ని ఎంత వద్దనుకుంటే అది మనల్ని అంతగా అతుక్కుంటుంది. మీరెప్పుడైనా గమనించారా? ఇంటర్నెట్లో ట్రోల్స్ని మనం పట్టించుకుంటే వారు మరింత రెచ్చిపోతారు. అదే, పూర్తిగా ఇగ్నోర్ చేస్తే వాళ్లే బోర్ కొట్టి వెళ్ళిపోతారు. అదే మన మనసులోని ప్రతికూల ఆలోచనలు కూడా అలాంటి ట్రోల్స్ లాంటివే. వావ్, సూపర్ కంపారిజన్ అండి ఇది. దారిలో కనిపించిన ఒక మురికి గుంట దగ్గర నిలబడి దాన్ని ఎందుకు క్లీన్ చేయలేదని పోరాడటం కంటే సైలెంట్గా పక్కనుండి వెళ్ళిపోవడం ఉత్తమం. ఆ ఆలోచన మనసులో ఉన్నా సరే, మన దృష్టిని పూర్తిగా మనం చేస్తున్న పనిమీదకో, చదువుతున్న పుస్తకం మీదకో లేదా మన శ్వాస మీదకో మార్చుకోవాలి. దాని అర్థం మనం ఆ ఆలోచనతో ఫైట్ చేసి దాన్ని చంపాల్సిన పని లేదు. దానికి అటెన్షన్ ఇవ్వకుండా ఆకలితో మార్చేస్తే చాలన్నమాట. పోరాటం కన్నా ఉపేక్షించడం అనేది కొన్నిసార్లు చాలా శక్తివంతమైన ఆయుధం. నిజమే. కాని ఒకవేళ ఆలోచన మనల్ని వదిలిపెట్టకపోతే, మనం పక్కకి తిరిగి నడుస్తున్నా అది మన వెంటే వస్తుంటే, అప్పుడే మనకు నాలుగో పద్ధతి అవసరమవుతుంది. అదే మూల కారణాన్ని అన్వేషించడం, ట్రేసింగ్ ద రూట్. కరెక్ట్. ఈ దశలో మనం ఆ ఆలోచనను తరిమికొట్టడం మానేసి దానివైపు తిరిగి ఒక డిటెక్టివ్ లాగా విశ్లేషించడం మొదలుపెట్టాలి. ఈ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది, దీని వెనక ఉన్న కారణమేంటి? అవును, ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంటుందండి. అదే కదా. ఒక మనిషి అతి వేగంగా పరిగెడుతూ ఉంటాడు. అకస్మాత్తుగా ఆగి, నేనెందుకు అనవసరంగా పరిగెడుతున్నాను అని ప్రశ్నించుకొని నెమ్మదిగా నడవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత నేనెందుకు నడవాలి అనుకొని నిలబడతాడు. ఆపై కూర్చుంటాడు. ఇది వింటుంటే నాకొక విషయం తట్టిందండి. ఏంటది? అంటే ఇది హై స్పీడ్లో వెళ్తున్న ఒక కారును ఒక్కసారిగా సడన్ బ్రేక్ వెయ్యకుండా టాప్ గేర్ నుంచి నెమ్మదిగా గేర్లు తగ్గిస్తూ స్పీడ్ కంట్రోల్ చేసి ఇంజిన్ ఆపేయడం లాంటిది కదా. అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్పారు. ఇది చాలా ఖచ్చితమైన పోలిక. ఎందుకంటే 100 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్న కారుకు సడన్ బ్రేక్ వేస్తే అది అదుపు తప్పి పల్టీలు కొడుతుంది. అవును, యాక్సిడెంట్ అవుతుంది. మనసు కూడా విపరీతమైన ఆవేశంలో ఉన్నప్పుడు దాన్ని ఆపటం అసాధ్యం. దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే అది మరింత ప్రమాదకరం. ఆ వేగాన్ని క్రమంగా తగ్గించాలి. పరిగెత్తుతున్న మనిషి నడవటం, ఆపై నిలబడటం, ఆపై కూర్చోవటం అనేది మనస్సు యొక్క ఇమోషనల్ ఇంటెన్సిటీ నెమ్మదించే ప్రక్రియకు సంకేతం. మనస్సులో తీవ్రమైన కోపం రాగానే మనం ఎందుకనే ప్రశ్న వేయాలి. ఎందుకు కోపం వస్తుందని? అవునండి, ఇక్కడే న్యూరోసైన్స్ కోణంలో ఒక అద్భుతం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఈ కోపానికి కారణమేంటి, నిన్న సరిగ్గా నిద్రపోకపోవడమా, ఉదయం తిన్న ఆహారం పడకపోవడమా అని విశ్లేషించడం మొదలుపెడతామో అప్పుడేమవుతుంది, అప్పుడు మనం మెదడులోని ఇమోషనల్ సెంటర్ నుంచి కంట్రోల్ అనేది లాజికల్ బ్రెయిన్కు మారుతుంది. మెదడు ఎప్పుడైతే లాజిక్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుందో భావోద్వేగాల తీవ్రత ఆటోమేటిక్గా చల్లబడుతుంది. ఓహో, గేర్లు మారినట్లుగానే ఆ విశ్లేషణ ద్వారా ఆలోచన మాయమవుతుంది. అబ్బా, ఆ ప్రాసెస్ ఎంత అందంగా వివరించారో. కారు గేర్లు మార్చినట్టుగానే విశ్లేషణ అనేది ఆవేశాన్ని లాజిక్తో కరిగించేస్తుంది. అవును, అలుగు వేగాన్ని తగ్గించి విశ్లేషించడం. కరెక్ట్. కాని కొన్నిసార్లు మనసు పూర్తిగా అదుపు తప్పుతుంది కదా. లోపలేదో తుఫాను రేగినట్టుంటుంది. చాలామందికి ఎదురయ్యే పరిస్థితి ఇది. ఎవరినైనా కొట్టాలనో, తీవ్రంగా తిట్టాలనో, లేదా మనల్ని మనం గాయపరుచుకోవాలనో అనిపించే విపత్కర పరిస్థితులొస్తాయి. మనం ఎంత విశ్లేషించినా, ఎంత పక్కకు చూసినా ఆ తీవ్రత తగ్గదు. అలాంటప్పుడు ఏం చేయాలి? బహుశా దానికి సమాధానమే మన టూల్ బాక్స్లోని చివరి పద్ధతి, అంటే 5వ దశ కావచ్చు. అదే బలవంతంగా అణచివేయడం, ఫోర్స్ఫుల్ రిస్ట్రెయింట్. అవునండి, ఇక్కడ గ్రంథం ఎటువంటి దాపరికాలు లేకుండా చాలా స్పష్టమైన సూచనలిస్తోంది. పై 4 పద్ధతులు ఏమాత్రం పనిచెయ్యనప్పుడు
పరిస్థితి చెయ్యి దాటిపోతున్నప్పుడు పళ్ళు గట్టిగా బిగబట్టి నాలుకను పై అంగిలికి నొక్కిపట్టి మీలో ఉన్న అత్యంత దృఢమైన సంకల్పంతో ఆ ఆలోచనను మనసులోంచి బలవంతంగా వెళ్ళగొట్టాలి. అంటే అణచివేయాలి. అవును. దీనికిచ్చిన ఉదాహరణ ఏంటంటే, ఒక బలవంతుడు దారి తప్పిపోతున్న తనకంటే బలహీనుడైన వ్యక్తిని వెనకనుంచి మెడపట్టుకుని లేదా భుజాలు పట్టుకుని కిందుకు అదిమి పట్టినట్లుగా మీ మనసును మీరే క్రమశిక్షణతో బలవంతంగా అదుపులోకి తీసుకోవాలి అని ఈ సూత్రం చెబుతోంది. కానీ ఇక్కడే ఒక పెద్ద సైకలాజికల్ డిబేట్ వస్తుందండి. ఏంటది? సాధారణంగా ఆధునిక కాలంలోని సైకాలజిస్టులేమంటారంటే, భావోద్వేగాలను, ఆలోచనలను బలవంతంగా అణచివేయడం అంటే సప్రెషన్ అనేది ఏమాత్రం మంచిది కాదంటారు. విన్నాను. మనం కోపాన్ని లేదా బాధను అణచివేస్తే అది సబ్కాన్షియస్ లోపలికి వెళ్ళిపోయి భవిష్యత్తులో డిప్రెషన్గానో లేదా మరింత ప్రమాదకరమైన కోపంగానో మారుతుంది అని చెబుతారు కదా. అవునండి. మరి ఎంతో శాస్త్రీయంగా మొదటి 4 పద్ధతులను చెప్పిన బుద్ధుడు చివరికి వచ్చేసరికి ఎందుకు ఇలా బలవంతంగా అణిచివేయమని చెప్పారు? ఇది ఆధునిక సైన్స్కి విరుద్ధంగా అనిపించడం లేదా? వినడానికి విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ దాన్ని మనం అర్థం చేసుకునే సందర్భం వేరు అండి. అంటే మూలాలను జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ 5వ పద్ధతిని ప్రాథమిక పద్ధతిగా ఎక్కడ చెప్పలేదు. ఇది కేవలం ఒక లాస్ట్ రిసార్ట్, అంటే చివరి ప్రయత్నం మాత్రమే. ఓహో. ఆధునిక సైకాలజీ చెప్పేది క్రానిక్ సప్రెషన్ గురించి, అంటే ప్రతిరోజూ కోపాన్ని దిగమింగుతూ ఉండటం ప్రమాదకరం. కానీ ఇక్కడ చెప్తున్నది ఒక ఎక్యూట్ ఎమర్జెన్సీ గురించి. అత్యవసర పరిస్థితి. ఇందాక మీరు చెప్పిన కారు ఉదాహరణనే మళ్ళీ తీసుకుందాం. మీరు కారు నడుపుతున్నారు, స్టీరింగ్ వాడతారు, నెమ్మదిగా వెళ్లడానికి మామూలు బ్రేకులు వాడతారు. అవును. కానీ అకస్మాత్తుగా ఘాట్ రోడ్లో బ్రేకులు ఫెయిలైతే కారు లోయలో పడిపోయే పరిస్థితొస్తే అప్పుడు మీరేం చేస్తారు? పక్కనే ఉన్న హ్యాండ్ బ్రేక్ లేదా ఎమర్జెన్సీ బ్రేక్ను గట్టిగా లాగుతాను. కరెక్ట్. ఎమర్జెన్సీ బ్రేక్ వాడటం కారుకి ఎంతమాత్రం మంచిది కాదు. టైర్లు పాడవుతాయి, యాక్సిల్ దెబ్బతింటుంది. కానీ ఆ క్షణంలో ప్రాణాలు కాపాడుకోవడానికి, కారు లోయలో పడకుండా ఆపడానికి అది తప్ప వేరే మార్గం లేదు గదా. అవును కదా. ప్రాణం కంటే కారు ముఖ్యం కాదు. ఈ 5వ దశ కూడా సరిగ్గా అలాంటి ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిదే. మొదటి 4 పద్ధతులు విఫలమై ఆ కోపంలో మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకునే లేదా ఒక సంబంధాన్ని శాశ్వతంగా నాశనం చేసే పరిస్థితికి వెళ్తున్నప్పుడు మాత్రమే ఇలా పళ్ళు బిగబట్టి ఆ ఆలోచనను బలవంతంగా అణిచివేయాలి. చాలా క్లియర్గా అర్థమైందండి. ఆ క్షణగండం గడిచాక తిరిగి మొదటి 4 పద్ధతుల ద్వారా ఆ ఆలోచనను శాంతింపజేయాలి. అద్భుతమైన వివరణ. ఆ ఎమర్జెన్సీ బ్రేక్ ఎనాలజీతో దీని వెనుకున్న లాజిక్ స్పష్టంగా అర్థమైపోయింది. ఎప్పుడూ హ్యాండ్ బ్రేక్ మీద చేయి వేసుకుని డ్రైవ్ చేయడం ప్రమాదకరం, కానీ క్రాష్ అయ్యే పరిస్థితి వస్తే మాత్రం దాన్ని వాడటం ప్రాణరక్షణ. అవునండి, ఖచ్చితంగా. అంటే మనస్సు చేసే మాయలో పడకుండా దానికి అప్పటికప్పుడు తగిన మందు వేయడం ఈ సుత్త మనకు నేర్పుతుందన్నమాట. ఈ 5 సాధనాలు మన దగ్గర ఉన్నాయన్న స్పృహ ఉన్నప్పుడే మనలో సగం భయం పోతుంది. నిజమే. కేవలం ధ్యానంలో స్థిరత్వం రావడమే కాదు, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒత్తిడిని మనం ఎలా ఎదుర్కోవాలో ఒక మ్యాప్ను ఇచ్చింది ఈనాటి విశ్లేషణ. అవును. మంచి ఆలోచనతో భర్తీ చేయడం, వాటివల్ల వచ్చే నష్టాన్ని గ్రహించడం, ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయడం, దాని మూలాలను వెతకడం మరియు తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా అణిచివేయడం. ఖచ్చితంగా. రోజువారీ జీవితంలో మనకు ఏ సమయంలో ఏ సాధనాన్ని బయటకు తీయాలి అనేది కేవలం నిరంతర సాధన ద్వారా మాత్రమే తెలుస్తుందండి. ఈ 5 టూల్స్తో కూడిన పెట్టె మన మైండ్లో ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నిజమే. అయితే ఈ చర్చను ముగించే ముందు మనం స్వయంగా ఆలోచించుకోవడానికి ఒక కొత్త కోణాన్ని మీ అందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. సాధారణంగా రోజువారీ జీవితంలో మనకొచ్చే ప్రతికూల ఆలోచనలను, కోపాన్ని మనం ఎప్పుడూ ఒక శత్రువులా చూస్తాం. వాటితో నిరంతరం యుద్ధం చేస్తుంటాం. అవును, అది కామన్. కాని ఆ ఆలోచనలనే మనం శత్రువులుగా కాకుండా మన మేలు కోసం మోగుతున్న ఒక అలారంలాగా భావిస్తే ఎలా ఉంటుంది? కారు డాష్బోర్డ్ మీద ఇంజిన్ వేడెక్కిందని వెలిగే వార్నింగ్ లైట్ లాగన్నమాట. వావ్, చాలా మంచి ఆలోచనేది. ఆ చెడు ఆలోచన రాగానే భయపడకుండా లేదా బాధపడకుండా, ఓహో, నా మానసిక టూల్ కిట్లోని ఈ 5 పనిముట్లలో ఈరోజు దేన్ని వాడాలని ఈ ఆలోచన నాకు గుర్తు చేస్తోంది అని అనుకుంటే మన దృక్కోణమే పూర్తిగా మారిపోతుంది కదా. ఖచ్చితంగా మారిపోతుందండి. ఎందుకంటే పనిముట్ల మన దగ్గరే ఉన్నాయి. యంత్రం మొండిదే కావచ్చు, కానీ సరైన సాధనం చేతిలో ఉంటే
ఎంతటి కఠినమైన మేకునైనా, ఎంతటి విషపూరిత ఆలోచననైనా మనం సులభంగా బయటకు తీసేయవచ్చు. అద్భుతంగా చెప్పారు. ఈ ఆలోచనతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా అండి. నమస్కారం.